హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యాంటసీ సూపర్ హీరో మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే లోకా చాప్టర్ 1 చంద్ర. ఇది ఒక మలయాళం సూపర్ హీరో యూనివర్స్ లోని మూవీ. ఈ యూనివర్స్ నుంచి ఇంకా చాలా మూవీస్ రాబోతున్నాయి. ఇంకా వాటిలో మలయాళం టాప్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఫస్ట్ పార్ట్ లో కూడా మీకు కొన్ని సర్ప్రైజ్ గెస్ట్ రోల్స్ తో పాటు కొన్ని వాయిస్ ఓవర్స్ కూడా ఉంటాయి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే చంద్రిక అనే అమ్మాయిని కొంతమంది రౌడీలు రౌండ్ అప్ చేయడంతో చంద్రిక వాళ్ళందరినీ కూడా చంపేసి అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ప్రకాష్ అనే ఒక వ్యక్తి వచ్చి చంద్రికని సీక్రెట్ గా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ నలుగురు వ్యక్తులు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళంతా ఒక సీక్రెట్ టీమ్ గా పనిచేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ మధు అనే ఒక హెడ్ కూడా ఉంటాడు. కానీ అతను ఎవరు అనేది ఇక్కడైతే చూపించరు. ఆ తర్వాత ప్రకాష్ వెంటనే చంద్రికకి కొంత డబ్బులు మరియు పాస్పోర్ట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండు అని చెప్పి తనని ఒక అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అయితే చంద్రిక ఉంటున్న అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఒక ముగ్గురు కుర్రవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చదువైన తర్వాత కూడా జాబులు చేయకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ముగ్గురు కూడా సన్నీ, సెంథిల్ మరియు అంజల్. ఆ ముగ్గురులో ఉన్న సన్నీ చంద్రికని చూసిన ఫస్ట్ చూపులోనే తనతో ప్రేమలో పడిపోయి తనకు సైట్ కొడుతూ ఉంటాడు. అయితే ఈ చంద్రిక మాత్రం పగలపూట బయటికి రాకుండా రాత్రిపూట మాత్రం అక్కడ కాఫీ షాప్ లో సర్వర్ గా జాయిన్ అయ్యి నైట్ షిఫ్ట్ లో మాత్రమే ప్రతిరోజు పనిచేస్తూ ఉంటుంది. అయితే పగటిపూట మాత్రం అస్సలు లోపల నుంచి బయటకు కూడా రాకుండా ఉంటుంది. దాంతో రాత్రి బయటకు వచ్చిన సమయంలోనే సన్నీ ఆ చంద్రికకి సైట్ కొడుతూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు కూడా ఒక మెడికల్ కిట్ లాంటి బాక్స్ ని తనకి పార్సిల్ గా ఇచ్చి వెళుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఒక గ్యాంగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ని విచ్చలవిడిగా చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒంటరిగా ఎవరు కనిపించినా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి వాళ్ళ పార్ట్స్ ని అమ్మేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ నాగరాజ్ కి తెలిసే జరుగుతూ ఉంటుంది. ఆ నాగరాజ్ ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు లేవో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ గ్యాంగ్ చాలా ఈజీగా బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇన్స్పెక్టర్ నాగరాజు గురించి చెప్పాలి అంటే తను చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఆఖరికి తన పై అధికారులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా రూడ్ గా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లో ఉన్న మురుగేష్ అని ఒక యువకుడు ఎక్కడైతే చంద్రిక పనిచేస్తుందో ఆ కాఫీ బార్ లోనే పనిచేస్తున్నటువంటి రోసి అనే అమ్మాయి దగ్గరికి వచ్చి తనని లైంగికంగా వేధిస్తూ తనతో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో చంద్రిక ఈ గొడవలు మనకెందుకు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. ఆ సమయంలో మురుగేష్ రోసిని టార్చర్ చేస్తూ నువ్వు నన్ను లవ్ చెయ్యి లేదంటే నీ మీద యాసిడ్ బాటిల్ ని పగలగొట్టి పోస్తాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చంద్రిక చాలా కోపంగా మురుగేష్ దగ్గరికి వెళ్లి అతని చేతుల్లో ఉన్న యాసిడ్ బాటిల్ ని అతని చేతుల్లోనే పగిలిపోయేలా చేస్తుంది. దాంతో యాసిడ్ పైన పడి ఆ మురుగేష్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో చంద్రిక మీద కూడా యాసిడ్ పడుతుంది. కానీ చంద్రిక మాత్రం చాలా సైలెంట్ గా ఏమీ ఏడవకుండా ఉంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న ఆ మురుగేష్ వెంటనే ఆ చంద్రికని కొట్టడానికి ప్రయత్నించగా చంద్రిక చాలా అలవోకగా ఆ మురుగేష్ ని కొట్టి తరిమేస్తుంది. దాంతో ఆ మురుగేష్ చాలా భయపడుతూ అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ నాగరాజ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడంతో నాగరాజ్ చాలా వెటకారంగా నవ్వుతూ పోయి ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తిని వస్తావా అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మురుగేష్ మాత్రం నీకు ఆ అమ్మాయి గురించి తెలియదు, ఒకసారి నువ్వు తన దగ్గరికి వెళ్తే నీకే తెలుస్తుంది అని చెప్పడంతో దాంతో నాగరాజు వెంటనే ఆ మురుగేష్ సహాయంతో ఆ చంద్రిక ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్లి వెంటనే చంద్రిక దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సరైన సమయం వస్తుంది అప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సన్నీ ఒక పిల్లి పిల్ల మిస్ అయ్యి రోడ్డు మీద పరిగెడుతూ ఉండగా దాన్ని పట్టుకోవడానికి సన్నీ వెళుతూ నడి రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వెహికల్ ఆ సన్నీని గుద్దడానికి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి సన్నీ అటు ఇటు కదలకుండా అలాగే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మెరుపు వేగంతో చంద్రిక అక్కడికి వచ్చి తనని కాపాడి పక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సడన్ గా ఆ షాక్ లో నుంచి బయటపడ్డటువంటి సన్నీ అసలు నన్ను ఎవరు కాపాడారు అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అయితే తనకు మాత్రం తనని కాపాడింది చంద్రిక అన్న విషయం మాత్రం తెలియకుండా ఉంటుంది.
చంద్రిక ఆ సన్నీని కాపాడి అక్కడి నుంచి డైరెక్ట్ గా తన రూమ్ కు వెళ్లి తనకు బాగా ఆకలి వేస్తూ ఉండడంతో ఫ్రిడ్జ్ లో చూస్తుంది. ఫ్రిడ్జ్ లో కూడా ఏమీ ఉండవు. దాంతో చంద్రిక వెంటనే ఇప్పుడు ఏం చెయ్యాలి అని తనకు డైలీ వచ్చేటటువంటి ఆ మెడికల్ కిట్ ని ఓపెన్ చేసి చూడగా దాంట్లో కూడా ఏమీ ఉండవు. దాంతో తను చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి వెళుతూ ఉంటుంది. నిజానికి అదే ఆటోలో ఉన్న సన్నీ ఆ చంద్రికాని చూసి తనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కానీ చంద్రిక మాత్రం కేవలం ఎస్ ఆర్ నో అని మాత్రమే ఆన్సర్ చెప్తూ ఉంటుంది. చివరికి చంద్రిక తన పనిచేసేటటువంటి ఆ కాఫీ బార్ దగ్గర దిగి వెళ్లబోతూ ఉంటుంది. దాంతో సన్నీ వెంటనే పరిగెట్టుకుంటూ చంద్రిక దగ్గరికి వెళ్లి, ఈ రోజు రాత్రికి మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, చిన్న పార్టీ చేస్తున్నాం, నువ్వు కూడా ఖచ్చితంగా అక్కడికి రావాలి అని తనని ఇన్వైట్ చేస్తాడు. చంద్రిక ఆ సన్నీని చూసి కుదిరితే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి తను ఆ కాఫీ బార్ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత చంద్రిక ఆ బర్త్డే పార్టీకి కూడా వైట్ డ్రెస్ లో వెళ్లడంతో అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా ఆ చంద్రికని అలానే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి సన్నీ పిల్లి మాత్రం ఆ చంద్రికని చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే అది చూసినటువంటి సన్నీ ఫ్రెండ్ కొత్త వాళ్ళని చూస్తే ఈ పిల్లి ఇలా అరుస్తుంది అని ఆ పిల్లిని వేరే గదిలో తీసుకుని వెళ్లి అక్కడే బంధించేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మద్యం తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చంద్రిక ఆ సమయంలో కూడా తనని ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ ఎస్ఆర్ నో మాత్రమే చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ నాగరాజ్ కూడా అక్కడికి రాగా ఆ సమయంలో ఆ పార్టీలో ఒక అమ్మాయి చేతిలో ఏదో ఒక ప్యాకెట్ ఉండడంతో వెంటనే కానిస్టేబుల్ ని చూసి ఆ అమ్మాయి డ్రగ్స్ వాడుతున్నట్లుగా ఉంది, అదేమిటో చెక్ చేసిరా అని అంటాడు. కానిస్టేబుల్ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తనతో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసినటువంటి చంద్రికకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పార్టీకి వచ్చిన నాగరాజు కూడా చంద్రిక దగ్గరికి వచ్చి తనని నార్మల్ గా నీ పేరేమిటి అని అడిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో తాగిన మత్తులో ఉన్నటువంటి సన్నీ ఫ్రెండ్ ఒక మద్యం బాటిల్ ని ఓపెన్ చేయలేక ఆ బాటిల్ ని పగలగొట్టడంతో తన చెయ్యి తెగి రక్తం వస్తూ ఉంటుంది. అక్కడ రక్తాన్ని చూసినటువంటి చంద్రిక సైలెంట్ గా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ గా మందు తాగి అక్కడ పాటలకి డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే చంద్రిక మాత్రం మందు తాగినప్పటికీ చాలా లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత చంద్రిక ఆ సన్నీ దగ్గరికి వచ్చి నన్ను పార్టీకి పిలిచినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఆ సన్నీ ఫ్రెండ్ అయినటువంటి అంజలి నేను చంద్రికని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న సన్నీ కొంచెం సీరియస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే నేను కదా ఆ చంద్రికని తీసుకుని వెళ్ళాలి, వీడి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని ఎందుకు అంటున్నాడు అని చాలా సీరియస్ గా ఉంటాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత అంజలి నాన్న సన్నీకి ఫోన్ చేసి ఇంకా అంజలి ఇంటికి రాలేదు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి సన్నీ అదేంటి వాడు చంద్రికని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కదా, అసలు ఏమై ఉంటాడు అని ఆ సన్నీ వెంటనే అంజలిని వెతుక్కుంటూ చంద్రిక ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఇక్కడికి అంజలి వచ్చాడా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దానికి ఆ చంద్రిక ఇంటి లోపల నుంచే గట్టిగా మాట్లాడుతూ అలాంటి పేరు గల్ల వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ లేరు, ప్లీజ్ నేను నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అంటూ తను కూడా గట్టిగా అరుస్తుంది. దాంతో సన్నీ అక్కడి నుంచి వెళుతూ ఉండగా అప్పుడే ప్రకాష్ ఒక మెడికల్ బాక్స్ ని తీసుకుని ఆ చంద్రిక ఇంటి దగ్గరికి రాగా చంద్రిక వెంటనే బయటకు వచ్చి ప్రకాష్ ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. అది చూసినటువంటి ఆ సన్నీ ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది, ఈ అమ్మాయి ఏమి పెద్ద ఐటమ్ కాదు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే ముందుకు వెళుతూ ఉండగా ఆ మెడికల్ బాక్స్ ని డెలివరీ చేసినటువంటి డెలివరీ బాయ్ అక్కడే నిలబడి ఉంటాడు. ఎందుకంటే అతనితో పాటే ప్రకాష్ అక్కడికి వచ్చి ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి సన్నీ అసలు ఈ చంద్రిక ఎవరో తెలుసుకోవాలి అని వెంటనే అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోయి తన ఫ్రెండ్ అయినటువంటి సెంథిల్ కి అక్కడ మెడికల్ కిట్ ని డెలివరీ చేయడానికి వచ్చినటువంటి ఆ డెలివరీ బాయ్ ని చూపించి అప్పుడు సెంథిల్ వెంటనే సన్నీని చూసి ఆ తెలుసు తను ఇంతకు ముందు డ్రగ్స్ సప్లై చేసేవాడు, జైల్లో ఉండి రీసెంట్ గానే బయటకు వచ్చాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సన్నీ ఖచ్చితంగా ఆ చంద్రిక ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే సన్నీ అసలు ఆ అజ్మల్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి అని అతనికి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ కాల్ మాత్రం కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే సమయంలో సన్నీ దగ్గరికి ఆ చంద్రిక వచ్చి అలా మాట్లాడినందుకు సారీ, నేను నిద్రపోతున్నప్పుడు నన్ను ఎవరైనా లేపితే నేను చాలా డిస్టర్బ్ గా ఫీల్ అవుతాను, అందుకే నీతో కోపంగా మాట్లాడాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెంటనే సన్నీ వెంటనే అసలు చంద్రిక ఎవరో తెలుసుకోవాలి అని వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి సెంథిల్ ని ఆ చంద్రిక ఇంటి దగ్గరికి పంపిస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే సమయంలో అంజల్ తన ఇంటికి చేరుకుంటాడు. నిజానికి అసలు ఏం జరిగి ఉంటుంది అంటే ఆ అంజల్ ఫుల్ గా మందు తాగేసి చంద్రికని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అని చెప్పి కిందకి వెళ్లి రోడ్డు పక్కనే పడుకుని నిద్రపోయి ఆ తర్వాత స్పృహ వచ్చి లేచి ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు.
ఆ తర్వాత రోజు చంద్రిక ఒంటరిగా వెళుతూ ఉండగా చంద్రిక గురించి తెలుసుకోవాలి అని సన్నీ తనకి తెలియకుండా తనని ఫాలో అవుతూ ఉంటాడు. మరోపక్క హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లో ఉన్నటువంటి మురుగేష్ ఎలాగైనా ఈ రోజు చంద్రికని కిడ్నాప్ చేసి తన బాడీ పార్ట్స్ ని కూడా అమ్మేయాలి అని ఒంటరిగా వస్తున్నటువంటి ఆ చంద్రికకి ఇంజెక్షన్ చేసి ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే అది చూసినటువంటి చంద్రికని ఫాలో అవుతున్నటువంటి సన్నీ ఆ చంద్రిక వెళుతున్నటువంటి ఆటో వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడ దగ్గరలో ఉన్న షాప్ లో కూర్చుని ఉన్న వ్యక్తి మొత్తం అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటాడు. మరోపక్క మురుగేష్ చంద్రికని ఒక పాడుపడిపోయినటువంటి ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న 2 కుక్కలు కూడా చంద్రికని చూసి గట్టిగా అరుస్తూ ఉంటాయి. అయితే మురుగేష్ కోపం వచ్చి ఆ 2 కుక్కల్ని కూడా చంపేసి వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఆ చంద్రికని కూడా చంపడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి చంద్రిక కళ్ళు తెరుస్తుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా కళ్ళు తెరిచినటువంటి చంద్రిక కళ్ళు రంగు మారిపోతాయి. అదేవిధంగా తన 2 పళ్ళు కూడా రాక్షస్ పళ్ళు లాగా కొంచెం ముందుకు పెరుగుతాయి. ఆ వెంటనే తను పరిగెట్టుకుంటూ వచ్చి మురుగేష్ మీద దాడి చేసి మురుగేష్ గొంతు కొరికి తన రక్తం మొత్తం తాగేస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి మురుగేష్ ఫ్రెండ్ అక్కడి నుంచి వేగంగా తప్పించుకుని వెళ్లిపోతూ ఉండగా చంద్రిక వెంటనే ఒక సూపర్ మ్యాన్ లాగా వేగంగా వెళ్లి అతన్ని కూడా పట్టుకుని చంపేస్తుంది. అయితే ఇది మొత్తం కూడా దూరం నుంచి చూసినటువంటి సన్నీ ఆ చంద్రిక రక్తాన్ని తాగేస్తుంది. ఇక్కడ 2 మనుషుల్ని చంపేసింది అని తను చాలా భయపడి స్పృహ కోల్పోయి పడిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఒక పాప తన తండ్రిని చూసి నాకు నిద్ర రావడం లేదు, ఏదైనా ఒక స్టోరీ చెప్పవా అని అడుగుతుంది. అప్పుడు తండ్రి ఆ పాపకి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా కూడా మనకు విజువల్ గా చూపించడం జరుగుతుంది. కొన్ని 100 సంవత్సరాల క్రితం కేరళలో ఉన్న కల్లి అనే అడవి ప్రాంతాన్ని చూపిస్తారు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఒక రాజు ఆ కల్లి అడవిలో ఉన్న ఒక గుడికి ఒంటరిగా వచ్చి అక్కడే తను ఒంటరిగా పూజ చేస్తూ ఆ గుడిలోకి ఎవరిని రానివ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజు నీలిమ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడ రాజు పూజ చేస్తూ ఉండగా దొంగచాటుగా చూసి రాజు పూజ చేసి వెళ్లిపోయిన తర్వాత నీలిమ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా గుడి లోపలికి వెళ్లి గుడి లోపల ఉన్నటువంటి మాణిక్యాన్ని తీసుకుని చూస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి పూజారి వస్తూ ఉండడంతో నీలిమ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా గుడి నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలో నీలిమ కంగారులో ఆ గుడిలో ఉన్న మాణిక్యాన్ని కూడా తీసుకుని వచ్చేస్తుంది. ఈ విషయం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి చెప్పడంతో ఆ మాణిక్యాన్ని తీసుకుని వెళ్లి ఆ గ్రామంలో ఎక్కడైతే పూజ చేస్తారో ఆ దేవతకి వేసేస్తుంది. అయితే ఈ విషయం ఆ రాజుకు తెలిసి వెంటనే సైనికాధికారిని పిలిచి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయండి అని ఆర్డర్ వేస్తాడు. దాంతో ఆ రాజు సైనికులందరూ కూడా ఆ గ్రామం మీద పడి విచ్చలవిడిగా చంపేస్తూ ఉంటారు. అది గమనించినటువంటి అందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా నీలిమ మరియు తన తల్లిదండ్రులు మాత్రం దగ్గరలో ఉన్న ఒక గృహలోకి వెళ్లి దాక్కుని ఉంటారు. ఆ గృహ లోపల ఒక తల లేనటువంటి విగ్రహం ఉంటుంది. అలా వీళ్ళు ముగ్గురు కూడా ఆ గృహలోకి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి గబ్బిలాలు వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని కొరుకుతూ ఉంటాయి. దాంతో ఆ నీలిమ స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ గృహ దగ్గరికి ఆ రాజు మనుషులు వచ్చి నీలిమ మదర్ ని మరియు నీలిమ ఫాదర్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి నీలిమ అక్కడి నుంచి తన తల్లిని మరియు తండ్రిని వెతుక్కుంటూ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి రాగా నీలిమ కళ్ళ ముందే తన తండ్రిని చంపేస్తారు. అది చూసినటువంటి నీలిమ చాలా గట్టిగా అరుస్తూ నానా అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో సైనికులు వెంటనే ఒక బల్యాన్ని విసరడంతో ఆ బల్యం వెళ్లి నీలిమకి గుచ్చుకుని తను కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత సైనికులు ఆ నీలిమ మదర్ ని కూడా అతి కిరాతకంగా చంపేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ నీలిమ చనిపోయింది అనుకుంటారు, కానీ తను వెంటనే సడన్ గా లేచి తనకు గుచ్చుకున్నటువంటి ఆ బల్యాన్ని కూడా తీసేసి అక్కడికి వచ్చి తన గ్రామంలోని వాళ్ళని చంపుతున్నటువంటి ఆ రాజు సైనికులందరినీ కూడా చాలా విచక్షణ రహితంగా చంపేస్తుంది. ఇది మొత్తం చూసినటువంటి గ్రామంలోని వాళ్ళు ఇక్కడికి ఆ దేవతే మనల్ని కాపాడడానికి వచ్చింది అంటూ వెంటనే ఆ నీలిమని నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఆ రాజు నిన్ను చంపడానికి వస్తాడు అని చెప్పి నీలిమని అక్కడి నుంచి పంపించేస్తారు. నీలిమ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా నీలిమతో పాటు ఒక కుక్క కూడా తనతో పాటు వెళ్లిపోతూ ఉంటుంది. అలా 100 సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా చూపించడం జరుగుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ స్టోరీలో ఉన్నటువంటి నీలిమ మరెవరో కాదు, ప్రజెంట్ చంద్రికనే ఆ నీలిమ అయి ఉంటుంది. అంటే ఈ చంద్రికకి మరణం అనేది లేదు, కాకపోతే కొన్ని వీక్నెస్లు మాత్రం ఉంటాయి. అవేమిటి అంటే ఈ చంద్రిక ఎండ దగ్గరికి వెళితే మాత్రం తన ఆటోమేటిక్ గా కరిగిపోతూ ఉంటుంది. అదే విధంగా తనకి ఆహారంగా రక్తం తీసుకుంటూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రక్తం అనేది తనకి ఒక ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే తను రక్తాన్ని చూసిన ప్రతిసారి కూడా తనకి రక్తాన్ని తాగాలి అనిపిస్తూ ఉంటుంది. దాని కారణంగానే తను బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు సన్నీ ఫ్రెండ్ కి గాయమయ్యి రక్తం వస్తూ ఉండగా అది చూడలేక అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్లిపోయి ఉంటుంది. ఇలా చంద్రిక గురించి మొత్తం తెలుసుకున్నటువంటి సన్నీ చాలా భయపడుతూ ఆ చంద్రికని చూసి ఏంటి నువ్వు నీలిమవా, మరి నీలిమ చనిపోయింది
ఏమైంది అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న చంద్రిక, నీలిమ చనిపోలేదు. ఆ రోజు ఆ ఊరి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఒక పాస్టర్ నన్ను రక్షించాడు. తనే నాకు నా వీక్నెస్లు అన్నింటినీ కూడా నాకు పరిచయం చేశాడు అని చెప్పి వెంటనే తను ఆ సన్నీని చూసి ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు అని అంటుంది. ఆ వెంటనే చంద్రిక అక్కడ తను చంపేసినటువంటి ఆ 2 బాడీస్ని కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి యాసిడ్లో వేసేస్తుంది. అయితే ఇది మొత్తం చూస్తున్నటువంటి సన్నీకి మాత్రం చాలా భయం వేసి భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ లొకేషన్కి వచ్చి వెతుకుతూ ఉండగా అక్కడ ఒక లెన్స్ ఒకటి దొరుకుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ నాగరాజ్కి చంద్రికని మురుగేష్ కిడ్నాప్ చేసుకుని వెళ్ళాడు అన్న విషయం చెప్పడంతో వెంటనే తనకి చంద్రిక మీద డౌట్ వచ్చి చంద్రిక ఇంటికి వచ్చి వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే చంద్రిక బాత్రూమ్ లో చాలా లెన్స్లు ఉంటాయి. వాటన్నిటినీ కూడా నాగరాజు పరిశీలిస్తుంటాడు. అయితే అక్కడ ఒక సింగిల్ గా ఒక లెన్స్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి నాగరాజు వెంటనే తనకు దొరికినటువంటి లెన్స్ ని కూడా దాని పక్కన పెట్టి చూడగా 2 కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఆ వెంటనే నాగరాజు ఆ చంద్రిక రూమ్ లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేయగా అందులో బ్లడ్ బాటిల్స్ ఉంటాయి. వీటన్నిటిని చూస్తున్నటువంటి ఆ నాగరాజు చాలా ఆశ్చర్యపడుతూ ఆ రూమ్ లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఒక సీక్రెట్ గదిలోకి వెళ్ళగా అక్కడ చాలా పాత కాలం నాటి వస్తువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో చంద్రిక కూడా తన ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటికి ఎవరో వచ్చారు అని గ్రహించి వాళ్ళెవరో అని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో నాగరాజు కూడా చంద్రిక ఇక్కడికి వచ్చేసింది అని వెంటనే తన గన్ను తీసి తనని షూట్ చేయబోతూ ఉంటాడు. అయితే ఇక్కడ చంద్రిక చాలా సూపర్ మ్యాన్ లాగా ఆ బుల్లెట్ నుంచి తప్పించుకుని ఆ నాగరాజు దగ్గరికి వెళ్ళగా నాగరాజు చంద్రికని చూసి నేను నిన్ను చూసినప్పుడే నీ దగ్గర ఏదో స్పెషల్ పవర్ ఉందని గ్రహించాను. అది ఈ రోజు ఖచ్చితంగా నా చేతిలో అంతం అవుతుంది అని వెంటనే తనను షూట్ చేయబోతూ ఉండగా తను వెంటనే తప్పించుకుని ఆ నాగరాజుని పట్టుకుని తన చెయ్యిని కొరికేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సన్నీ రావడంతో సన్నీ వచ్చేస్తున్నాడు అని చెప్పి ఆ చంద్రిక నాగరాజుని వదిలేయగా నాగరాజు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని తన సన్నీని షూట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అయితే సన్నీ ప్రాణాలకైతే ఏం ప్రమాదం ఉండదు. అదే సమయంలో అక్కడికి సన్నీ ఫ్రెండ్ అయినటువంటి సెంథిల్ వచ్చి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ సన్నీ చేతికి గాయం అవడంతో అక్కడ చాలా రక్తం పోయి ఉండగా ఆ రక్తాన్ని చూసినటువంటి చంద్రిక మాత్రం ఆ రక్తాన్ని తాగాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ అలా తాగకూడదు అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండగా సన్నీ ఫ్రెండ్ అయినటువంటి సెంథిల్ ఆ చంద్రిక సహాయంతో ఆ సన్నీకి కట్టి తనని తీసుకుని వెళ్లి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మరోపక్క ఇన్స్పెక్టర్ నాగరాజు ఆ చంద్రిక ఇంట్లో షూట్అవుట్ జరిగింది అని ఒక టెర్రరిస్ట్ లాగా తనని చిత్రీకరించి వెంటనే గరుడ టీం అనే ఒక ఆర్మీ ఫోర్స్ ని దింపుతాడు. ఆ గరుడ ఆర్మీకి హెడ్ గా గజేంద్ర అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, మనం 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక స్టోరీ గురించి చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీలో ఉన్న రాజే ఇప్పుడు పునర్జన్మలో గజేంద్రగా ఇక్కడ పుట్టి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క చంద్రిక నాగరాజుని కొరికి ఉండడంతో తనకి వాంతులు అవ్వడం, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దాంతో తను వెంటనే హాస్పిటల్కి వెళ్లి బ్లడ్ చెకప్ చేయించుకుంటూ ఉండగా అక్కడ 2 చుక్కలు కింద పడగా నాగరాజు వెంటనే ఆ బ్లడ్ ని టేస్ట్ చేసి చాలా బాగుంది అని తనకి బ్లడ్ తాగాలి అనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ నాగరాజుకి కూడా చంద్రికకి ఏ విధంగా 2 పొళ్ళు పెద్దగా వచ్చాయో రాక్షసిలాగా సేమ్ తనకు కూడా అదే విధంగా వచ్చి ఉంటాయి. అంటే తను కొంచెం కొంచెంగా రక్త కాటేరిలాగా మారిపోతూ ఉంటాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి తన తల్లిని అదే విధంగా చూస్తూ ఉండగా తన తల్లి ఆ నాగరాజుతో మాట్లాడుతూ ఏమైంది, ఎందుకు నన్ను ఆ విధంగా చూస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు నాగరాజు మాట్లాడుతూ నాకు తెలుసు నేను ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని జయిస్తాను అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈ రోజుకి ఆ కళ నెరవేరింది అని చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి అమ్మా అని తన అమ్మ మెడని కొరికి తనని అక్కడికక్కడే చంపేస్తాడు. కట్ చేస్తే మరో పక్క హాస్పిటల్లో సన్నీ స్పృహలోకి రాగా సన్నీ ఉన్న హాస్పిటల్ లొకేషన్ ని తెలుసుకున్నటువంటి నాగరాజు 2 కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపిస్తాడు. దాంతో 2 కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చి సన్నీ మీద అటాక్ చేస్తారని అక్కడి నుంచి తీసుకుని వెళ్లబోతూ ఉంటారు. అయితే ఆ హాస్పిటల్ ముందు చంద్రిక మనం ఇక్కడి నుంచి వెళ్లిపోతే వీళ్ళు ఖచ్చితంగా సన్నీని తీసుకుని వెళ్లిపోతారేమో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి కానిస్టేబుల్స్ వచ్చి ఆ చంద్రిక తల మీద మరియు తన గుండెల్లో కూడా షూట్ చేస్తారు. దాంతో చంద్రిక అక్కడికక్కడే పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఏదో ఒక శక్తి వస్తున్నట్లుగా ఆ 2 కానిస్టేబుల్స్ కి కూడా అర్థమవుతూ ఉంటుంది. అదే సమయంలో ఆకాశంలో పెద్ద మెరుపులతో పాటు చాలా పెద్ద గాలి కూడా వస్తూ ఉంటుంది. దాంతో ఆ 2 కానిస్టేబుల్ కూడా ఇక్కడ ఏదో జరగబోతుంది అని భయపడుతూ ఉండగా సడన్ గా అక్కడికి టొవినో థామస్ ఒక సాతాన్ లాగా వచ్చేస్తాడు. అలా సడన్ గా అక్కడికి వచ్చినటువంటి సాతాను ఆ 2 కానిస్టేబుల్స్ ని కూడా విచిత్రంగా ఆడుకుని వెంటనే తను అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి ఆ చంద్రిక తల మీద చేయి పెట్టగా తను వెంటనే ప్రాణాలతో పైకి లేస్తుంది. నిజానికి ఈ సాతాను ఆ చంద్రికని 1 సైడ్ లవ్ చేస్తూ తనకి తెలియకుండానే తనకి సైట్ కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ సాతాన్ మాట్లాడుతూ ఇక్కడ వేరే అతను ఎవరో ఉన్నారు అని అంటూ ఉండగానే ఇంతలో అక్కడికి ఆ నాగరాజు వచ్చేస్తాడు.
దాంతో సాతాన్ వెంటనే సన్నీ మరియు అతని ఫ్రెండ్స్ ని అక్కడి నుంచి ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి విడిపిస్తాడు. ఆ హోటల్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. నిజానికి అది పురాతన కాలంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ యొక్క పూర్వీకులు నివసించిన ప్రదేశం అయి ఉంటుంది. ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా ఒక జాతి కాపాడుతూ వస్తూ ఉంటుంది. నిజానికి ఆ జాతే చంద్రికని కూడా కాపాడుతూ వస్తూ ఉండి ఉంటుంది. ఆ సమయంలో చంద్రిక సన్నీ దగ్గరికి ఒక ఫోటో తీసుకుని వచ్చి తనకు చూపించగా ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సన్నీ ఆర్మీ గెటప్ లో ఉండగా దాన్ని చూసినటువంటి సన్నీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ ఫోటోని 1905వ సంవత్సరంలో తీసి ఉంటారు. అప్పుడు ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి సన్నీ రూపంలో ఉన్న ఆ వ్యక్తి చంద్రికని చాలా కాపాడుకుంటూ ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. అప్పుడు ఇటువంటి పోరాటంలోనే సన్నీ చనిపోవడంతో అది గుర్తు చేసుకున్నటువంటి చంద్రిక ఇప్పుడు కూడా ఆ సన్నీకి దగ్గర అయితే తను మళ్ళీ చనిపోతాడేమో అని తనకు దూరంగా ఉంటూ ఉంటుంది. నిజానికి ఈ ఫోటోని నాగరాజు ఆ చంద్రిక ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి బుక్ లో కూడా చూసి ఉంటాడు. అందుకోసమే ఆ సమయంలో ఆ నాగరాజు సన్నీని షూట్ చేసి వెళ్లిపోయి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చంద్రిక ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి ఆ గరుడ ఆర్మీ వచ్చేయడంతో చంద్రిక వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి అతి తీవ్రంగా వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది. ఫైనల్ గా చంద్రిక అందరినీ చంపేశాము అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయటికి రాగా అక్కడికి నాగరాజు ఎంట్రీ ఇస్తాడు. నిజానికి ఆ నాగరాజుకి చాలా శక్తి వచ్చి ఉంటుంది. జనరల్ గా ఈ శక్తి చాలా మందికి వచ్చి పోతూ ఉంటుంది కానీ తనకు మాత్రం ఏ అలవాట్లు లేకపోవడంతో ఆ శక్తి తనతోనే అలానే స్ట్రాంగ్ గా ఉండి ఉంటుంది. దాంతో ఆ నాగరాజు నాకు ఇంకా శక్తి కావాలి అని అక్కడ ఆ గ్యాంగ్ హెడ్ తో మాట్లాడి ఇంకా శక్తి తీసుకోవడం కోసమే అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడు చంద్రిక ఒక శక్తివంతమైన పదునైన కత్తిని తీసుకుని వచ్చి ఆ ఇన్స్పెక్టర్ నాగరాజు గుండెల మీద పొడి చేస్తుంది. కానీ తనకి ఏమీ కాకుండా చాలా అవలేవులుగా చంద్రికని ఎత్తి బయటికి పడేస్తాడు. దాంతో తన మీద సూర్యకిరణాలు పడడంతో తను నెమ్మదిగా కాలిపోతూ ఉంటుంది. కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కు మాత్రం ఏమీ కాకుండా చాలా శక్తివంతంగా తయారై ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ వెంటనే చంద్రికని ఇంకా బాగా ఎండపడే ప్రదేశంలో పడేయాలి అని అక్కడికి ఈడ్చుకుని వెళ్లి పడేసి వచ్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సన్నీ పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి చంద్రిక దగ్గర ఒక బ్లడ్ ప్యాకెట్ ని పడేయడంతో ఆ బ్లడ్ ని తాగినటువంటి చంద్రికకి చాలా ఎనర్జీ వస్తుంది. దాంతో తను వెంటనే వేగంగా నాగరాజు దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక కత్తి తీసుకుని తన గుండెల్లో పడవడంతో తను అక్కడికక్కడే చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. ఇప్పుడే ఒక కొత్త క్యారెక్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడికి సడన్ గా ఒక బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక సూపర్ మ్యాన్ లాగా నింజా ఎంట్రీ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు చార్లీ. ఈ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ గారు నటించడం జరిగింది. అక్కడతో ఈ మూవీ ముగుస్తుంది. ఒక మహిళా క్యాబ్ డ్రైవర్ ని చంపాలని చూస్తున్నది ఎవరు? ఎందుకు ఆ గ్యాంగ్ మహిళా క్యాబ్ డ్రైవర్ ని చంపాలని చూస్తున్నారు? ఒక యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీ సడన్ గా ఎలా జైలు నుంచి రిలీజ్ అయి బయటికి వచ్చాడు? అసలు ఆ ఖైదీ గతం ఏమిటి? ఆ క్యాబ్ డ్రైవర్ ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎందుకు ఆ విధంగా చేశాడు? ఆ క్యాబ్ డ్రైవర్ కారులో తనకు దొరికిన గన్ ఎవరిది? ఆ గన్నుతో ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేసింది? ఆ కార్పొరేట్ కంపెనీ జాబ్స్ ఇస్తామన్న పేరుతో ఏం చేస్తున్నారు? చివరికి ఆ పాండ్యన్ తన పగని ఎలా తీర్చుకున్నాడు అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి అక్కేనామ్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.